టాపిక్ ఈస్ బెవరేజెస్, పులిసిన పండ్ల రకాలు లేదా ఫర్మెంటెడ్ బెవరేజెస్ అంటారు. బెవరేజెస్ అందులో నేచర్ వన్ ఇస్ వైన్, ఏదైతే మనం ఆల్కహాలిక్ నేచర్ ఉండేటువంటి రసాలు. రిజర్వ్డ్ వైన్ ప్రిపరేషన్ కి. సో స్టడీ ఆఫ్ వైన్ ఇస్ కాల్డ్ ఎనాలజీ. అండ్ వైన్ కి మేజర్ గా ద్రాక్షని ఎందుకు ఉపయోగిస్తారు? సో ద్రాక్ష ఎక్కువగా వైన్ ప్రిపరేషన్ కి ఉపయోగిస్తారు. సో ద్రాక్షని ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తారు వైన్ ప్రిపరేషన్? బికాస్ ఆఫ్ అది యాసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది ఒకటి. నెక్స్ట్ ఈస్ట్ గ్రోత్ మనకు ఫర్మెంటేషన్ ప్రాసెస్ లో అవసరం వస్తుంది. ఈస్ట్ గ్రోత్ కాబట్టి ఇది ఈస్ట్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది ఈ దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ షుగర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. న్యాచురల్ షుగర్స్ ద్రాక్షలో ఉంటాయి. అండ్ నైట్రోజన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ పదార్థాలలో ఇక్కడ ఈస్ట్ గ్రోత్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ నాణ్యత కలిగిన వైన్ ని ప్రిపేర్ చేయవచ్చు. సో ఎక్కువగా ద్రాక్షని మనకు వైన్ ప్రిపరేషన్ కోసం ఉపయోగిస్తాం. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ వైన్స్ ని ఎలా క్లాసిఫికేషన్ బేస్ చేసుకుంటాం? ఇక్కడ ఏంటంటే రంగును బేస్ చేసుకొని వైన్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేసి, ఒకటి రెడ్ వైన్, ఒకటి వైట్ వైన్. ఈ రెడ్ వైన్ ఏంటంటే ఈ ద్రాక్ష పండ్ల యొక్క నల్లని ద్రాక్షను ఉపయోగించి చేస్తారు. బ్లాక్ గ్రేప్స్ ప్లస్ సీడ్స్ అండ్ తోలు ఉంటాయి కదా, అది కూడా దాంట్లో కలిపిస్తారు. సో దట్ ఈస్ ద రెడ్ వైన్. బ్లాక్ గ్రేప్స్ తోటి విత్ సీడ్స్ అండ్ పల్ప్ తో తయారు చేసే దాన్ని రెడ్ వైన్ అంటారు. నెక్స్ట్ వైట్ వైన్. ఈ వైట్ వైన్ ఏంటంటే తెల్ల ద్రాక్షతో చేస్తారు. తెల్ల ద్రాక్షలు అంటే మామూలుగా ఉంటాయి కదా, తెల్ల ద్రాక్ష వాటితో తయారు చేసేదాన్ని వైట్ వైన్ అంటారు. రంగులు బట్టి 2 టైప్స్, రెడ్ అండ్ వైట్. నెక్స్ట్ తీపిదనాన్ని బట్టి 2 టైప్స్, ఒకటి డ్రై వైన్, ఒకటి స్వీట్ వైన్. ఈ డ్రై వైన్ లో ఏంటంటే షుగర్ చాలా తక్కువగా ఉంటుంది. డ్రై వైన్ లో షుగర్ చాలా తక్కువగా ఉంటుంది. సో దిస్ ఇస్ చాలా తక్కువగా ఉంటుంది, ఇది డ్రై వైన్. నెక్స్ట్ స్వీట్ వైన్ లో ఏంటంటే అధికంగా చక్కెర కలిగి ఉంటుంది. సో స్వీట్నెస్ ఉంటుంది. సో అధిక శాతం షుగర్ కలిగి ఉంటుంది. ఇది తీపితనాన్ని బట్టి డ్రై వైన్ అండ్ స్వీట్ వైన్. నెక్స్ట్ వన్ ఇస్ ఆల్కహాల్ బట్టి 3 టైప్స్. మేజర్ గా మనకు వైన్స్ లో 7 to 21% ఆఫ్ వైన్ ఆల్కహాల్ కలిగి ఉంటుంది వైన్స్ మామూలుగా. సో లైట్ వైన్ లో 7 to 9% ఆఫ్ వైన్ ఆల్కహాల్ కలిగి ఉంటుంది. 7 to 9%. నెక్స్ట్ ఇంపార్టెంట్ 7 to 9% లైట్ వైన్. మీడియం వైన్ ఇస్ 9 to 16%. అండ్ స్ట్రాంగ్ వైన్ ఇస్ 16 to 21% మనకు ఆల్కహాల్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఇస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైన్స్. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైన్స్ వచ్చేసి మనకు సాంపర్. ఫస్ట్ వన్ ఇస్ సాంపర్. ఈ సాంపర్ అనేది ఫ్రాన్స్ లో ద్రాక్ష ద్వారా తయారు చేస్తారు. ఫ్రాన్స్ దేశంలో సాంపర్ అనే ఒక వైన్ టైప్. నెక్స్ట్ పోర్ట్. పోర్ట్ అనేది పోర్చుగీస్ దేశంలో తయారు చేస్తారు. ఇది రెడ్ వైన్, వన్ టైప్ ఆఫ్ రెడ్ వైన్, దట్ ఈస్ ద పోర్ట్. నెక్స్ట్ షెర్రీ అనేది స్పెయిన్ దేశంలో కలప చెక్కలు అంటే ఒక ఏమంటారు వుడెన్ బాక్సెస్ లో తయారు చేస్తారు. ఇది 3 to 4 months టైం టేకింగ్ ప్రాసెస్, ఎక్కువ ఏజింగ్ ప్రాసెస్ అంటే టైం టేకింగ్ ప్రాసెస్ ద్వారా ఈ షెర్రీ అనే దాన్ని ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ మస్కట్ వైన్. ఈ మస్కట్ వైన్ ఏంటంటే మస్కట్ అనే వెరైటీ ద్రాక్ష రకం. ఈ మస్కట్ అనే వెరైటీ నుంచి ప్రిపేర్ చేస్తారు. ఇటలీ, స్పెయిన్, ఆస్ట్రేలియాలో ఈ టైప్ ఆఫ్ మస్కట్ వెరైటీ మస్కట్ వైన్ ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఇస్ పెర్రీ ప్రిపేర్డ్ ఫ్రమ్ పియర్ ఫ్రూట్స్ నుంచి పెర్రీ అనే వైన్ టైప్ ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ బెర్రీ అంటే బెర్రీ ఫ్రూట్స్ ఉంటాయి కదా, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీ, ఆ బెర్రీ ఫ్రూట్స్ నుంచి తయారు చేసిన వైన్ ని బెర్రీ అంటారు. నెక్స్ట్ ఆరెంజ్ వైన్ ఇస్ నథింగ్ బట్ సిట్రస్ జాతి పండ్ల నుంచి తయారు చేసే వాటిని ఆరెంజ్ వైన్ అంటారు. నీరా అంటే తాటికల్లు నుంచి తాటి చెట్ల నుంచి తీసేదాన్ని నీరా అంటారు. దాంట్లో ఆల్కహాల్ 5% ఉంటుంది. నెక్స్ట్ పెనీ అంటే క్యాషియో ఆపిల్ ఉంటది కదా, క్యాషియో ఆపిల్
క్యాషియో నట్ కి పైన ఆపిల్ ఉంటుంది కదా, ఆ క్యాషియో పండు ద్వారా ప్రిపేర్ చేస్తారు. దీన్ని ఫెనీ అంటారు. గోవాలో ఫేమస్ వైన్. నెక్స్ట్ సిడార్. సిడార్ ఇస్ ద ఆపిల్ వైన్. ఆపిల్ నుంచి తయారు చేసే దాన్ని సిడార్ అంటారు. దిస్ ఇస్ ద బ్రీఫ్ అబౌట్ దిస్ వైన్. టాపిక్ ఇస్ ప్రిజర్వేషన్, ఫుడ్ ప్రిజర్వేషన్. ప్రిజర్వేషన్ అంటే నిల్వ, ఎక్కువ రోజుల పాటు ఏదైనా ఫుడ్ ఐటమ్ ని నిల్వ చేయడం. ఇలా చేస్తారు. ఏ ప్రాసెస్ ద్వారా చేస్తారంటే ప్రిజర్వేషన్ బై హై టెంపరేచర్స్. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఫుడ్ ప్రొడక్ట్స్ ని గురి చేసి నిల్వ చేయడం. అందులో ఫస్ట్ వన్ ఇస్ ప్యాస్చరైజేషన్. ప్యాస్చరైజేషన్ మామూలుగా మన పాలు చేస్తారు కదా, పాలు చెడిపోవడం. సో ప్యాస్చరైజేషన్. సో దీని యొక్క కామన్ టెంపరేచర్ వచ్చేసి 85 to 90 degrees సెల్సియస్. కామన్ టెంపరేచర్ 30 నిమిషాల పాటు 85 to 90 degrees సెల్సియస్. మేజర్ గా ఫ్రూట్ జ్యూసెస్ కు ఈ ప్యాస్చరైజేషన్ ప్రాసెస్ చేస్తారు. నెక్స్ట్ ప్రాసెస్ స్టెరిలైజేషన్. ఈ స్టెరిలైజేషన్ ఏంటంటే హార్డ్ ఫిల్లింగ్, అంటే వేడిగా గాలిని నింపడం ద్వారా దాంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ ని అన్ని చంపడం. ఏదైనా బాటిల్ స్టెరిలైజేషన్ కానీ, సాయిల్ స్టెరిలైజేషన్ కానీ, లేదా ఫుడ్ ప్రొడక్ట్స్ స్టెరిలైజేషన్ కానీ, ఇది ఎగ్జాంపుల్. ఫస్ట్ జామ్ కానీ జెల్లీ కానీ ఫిల్ చేసేటప్పుడు స్టెరిలైజేషన్ చేసి నింపుతారు అనమాట. దిస్ ఇస్ ద స్టెరిలైజేషన్ ప్రాసెస్. ఇది ఏంటంటే కామన్ గా 110 డిగ్రీలు, అంటే 100 కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ టెంపరేచర్ స్టెరిలైజేషన్ లో 100 కంటే ఎక్కువ ఉంటుంది, 100 కంటే తక్కువ ప్యాస్చరైజేషన్ లో ఉంటుంది టెంపరేచర్. అండ్ క్యానింగ్. నెక్స్ట్ ఈ మేజర్ గా దీంట్లో వెజిటేబుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వెజిటేబుల్ ప్రొడక్ట్స్ ని క్యానింగ్ చేయడానికి, అదే నిల్వ ఉంచడానికి ఈ స్టెరిలైజేషన్ ప్రాసెస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ బై లో టెంపరేచర్, తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఫుడ్ ప్రొడక్ట్స్ ని నిల్వ చేయడం. ఇలా చేస్తారు. నెక్స్ట్ సెల్లార్ స్టోరేజ్ లో ఏంటంటే 15 degrees సెల్సియస్ ఉంటాయి. సెల్లార్స్ ఉంటాయి, భూమి కింద కట్టి ఉంటారు గోడౌన్స్ లాగా. సో ఈ సెల్లార్స్ లో మామూలుగా పొటాటోస్ కానీ, ఆనియన్స్ కానీ, గార్లిక్ కానీ స్టోర్ చేయడానికి ఈ సెల్లార్ స్టోరేజ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ రిఫ్రిజిరేటర్స్ లో ఏంటంటే 0 to 5 degrees సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద మనకు ఫుడ్ ప్రొడక్ట్స్ ని స్టోర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీజింగ్. ఈ ఫ్రీజింగ్ ఏంటంటే -18 degrees to -14 degrees, -40 degrees, -18 degrees to 18 degrees to -40 degrees సెల్సియస్ వద్ద ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ ని స్టోర్ చేస్తారు. ఇది లో టెంపరేచర్. నెక్స్ట్ బై కెమికల్స్ యూజ్ చేసి ప్రిజర్వేషన్ ఎలా చేస్తారు. కెమికల్స్ యూజ్ చేసి అంటే కెమికల్స్ ఎనీథింగ్, ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ కెమికల్స్. నెక్స్ట్ ఒకటి క్లాస్ 1 ప్రిజర్వేటివ్స్ వచ్చేసి షుగర్, సాల్ట్, స్పైసెస్. గుర్తుపెట్టుకోండి, షుగర్, సాల్ట్ అండ్ స్పైసెస్. నెక్స్ట్ వన్ ఇస్ సోడియం బెంజోయిట్. క్లాస్ 2 ప్రిజర్వేటివ్స్ ఇస్ సోడియం బెంజోయిట్ అండ్ KMS. నెక్స్ట్ సాల్ట్ కాన్సంట్రేషన్ వచ్చేసి 15 to 25%. నెక్స్ట్ షుగర్ కాన్సంట్రేషన్ వచ్చేసి 62 to 65% ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ ఇస్ వెనిగర్ లో 5% ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఆల్కహాల్ యూజ్డ్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ వైన్స్ తయారీలో ఆల్కహాల్ యూజ్ చేస్తారు. బై ఇరిడేషన్ అంటే నెక్స్ట్ ప్రాసెస్ బై ఇరిడేషన్ అంటే ఈ గామా గాని బీటా రేస్ కి ఫుడ్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసి స్టోర్ చేస్తారు. ఇరిడేషన్ ఆల్సో కాల్డ్ కోల్డ్ స్టెరిలైజేషన్. So this is the complete process of this preservation methods of food items. So next one is canning. Different terms used in preservation lo konni padalu manam one is canning. Canning ఏంటంటే ఏదైనా పదార్థాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి ఆ కంటైనర్స్ ని ఏం చేస్తారంటే స్టెరిలైజేషన్ ప్రాసెస్ ద్వారా కంటైనర్స్ ని క్యానింగ్ చేయడం. సీలింగ్ చేసేటప్పుడు చేసే ప్రాసెస్ క్యానింగ్ అంటారు. సో క్యాన్లలో నింపేటప్పుడు చేసే ప్రాసెస్ ని క్యానింగ్ అంటారు. సో ఫాదర్ ఆఫ్ క్యానింగ్ ఇస్, క్యానింగ్ పితామహుడు వచ్చేసి నికోలస్ అప్పట్ సైంటిస్ట్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అండ్ క్యానింగ్ ఆల్సో కాల్డ్ అప్పటైజేషన్ అండ్ అప్పటైజింగ్ అన్న అప్పటైజేషన్ అన్న ఒకటే. క్యానింగ్ కి మరో పేరు. అండ్ ఫాదర్ ఆఫ్ క్యానింగ్ ఈస్ నికోలస్
నెక్స్ట్ థింగ్ ఇస్ బ్లాంచింగ్. నెక్స్ట్ మనం ఎక్కువగా వినే పదం బ్లాంచింగ్. ఈ బ్లాంచింగ్ ఏంటంటే కూరగాయలలో పండ్లలో మన కోసిన బట్టి ఏమవుతుంది అంటే దాంట్లో కొన్ని ఎంజాయ్మెంటిక్ యాక్షన్స్ జరుగుతాయి అన్నమాట. ఎంజాయ్మెంటిక్ యాక్షన్స్ అవి కంటిన్యూస్ అవుతుంటాయి. సో వాటిని స్టాప్ చేయాలి. స్టాప్ చేస్తే ఏమవుతుంది, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అప్పుడు ఏం చేస్తారంటే వండడం. ఈ గట్టి పదార్థం ఉంటుంది కదా, ఏదైనా ఫ్రూట్ పార్ట్ కానీ ఏదైనా వెజిటబుల్ పార్ట్ కానీ గట్టి పదార్థాన్ని లూజ్ చేయడం. సో అది మెత్తబడేలా చేయడం. ఏం చేస్తారంటే వాటిని ఒక 82.2 నుంచి 93.3 డిగ్రీల సెల్సియస్. ఇది బ్లాంచింగ్ టెంపరేచర్. స్టాండర్డ్ టెంపరేచర్ 82.2 డిగ్రీ సెల్సియస్. 82.2 నుంచి 93.3 డిగ్రీ సెల్సియస్. అండ్ ఫారెన్ హీట్ లో చెప్పుకుంటే 180 డిగ్రీస్ ఫారెన్ హీట్. కొన్నిసార్లు ఫారెన్ హీట్ లలో కూడా మనకు మిక్స్ లలో అడుగుతారు. 180 ఫారెన్ డిగ్రీస్ నుంచి 200 ఫారెన్ డిగ్రీస్. 200 ఫారెన్ డిగ్రీస్ ఫర్ 2 to 5 minutes, maximum 6 minutes. Blanching time 2 to 5 minutes or maximum 6 minutes. And blanching also called scalding, paraboiling or pre-cooking. Paraboiling, scalding, also blanching. So this is the synonyms important. And next thing is freezing of fruits and vegetables. ఫ్రీజింగ్ ద్వారా నిల్వ ఎలా చేస్తారు. 5 to కామన్ గా ఫ్రీజర్స్ రిఫ్రిజిరేటర్ లో ఆ ఫ్రీజింగ్ మెథడ్స్ లో 5 to 80 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా ఒక ఆహార పదార్థం మీద ఉన్నటువంటి సాలిడ్ పోర్షన్ అంటే గట్టిగా అయినటువంటి భాగాన్ని అదేమైతుందంటే ఈ ఫ్రీజింగ్ మెథడ్స్ లో ఆ గట్టిగా ఉన్నటువంటి భాగము లిక్విడ్ ఫామ్ లో చేంజ్ అయ్యి ఆ లిక్విడ్ ఆవిరైపోవడం. అంటే ఐస్ నుంచి లిక్విడ్ అంటే క్రిస్టల్స్ నుంచి లిక్విడ్ ఫామ్ నుంచి ఆవిరైపోవడం. సో ఈ ప్రాసెస్ ని ఏమంటారంటే థాయింగ్. ఇంపార్టెంట్, థాయింగ్ గుర్తుపెట్టుకోండి. థాయింగ్ ఇది లిక్విడ్ సాలిడ్ నుంచి లిక్విడ్ నుంచి మెల్టింగ్ అంటే కరిగిపోవడం లేదా ఆవిరైపోవడం. ఈ ప్రాసెస్ ఏమంటారు థాయింగ్. ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ క్రయోజెనిక్ ఫ్రీజింగ్. ఈ క్రయోజెనిక్ ఫ్రీజింగ్ ఏంటంటే లిక్విడ్ నైట్రోజన్ ఉంటుంది. లిక్విడ్ నైట్రోజన్ అంటే లిక్విడ్ ఫామ్ లో ఉన్నటువంటి నైట్రోజన్ అది ఏం చేస్తారంటే -190 డిగ్రీ సెల్సియస్, -190 డిగ్రీల సెల్సియస్ వద్ద దీన్ని ఫ్రీజింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఏది లిక్విడ్ నైట్రోజన్. దీన్ని ఏమంటారు క్రయోజెనిక్ ఫ్రీజింగ్. అట్ ద టెంపరేచర్ ఆఫ్ -190 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ థింగ్ ఇస్ బ్రైనింగ్ అంటారు. నెక్స్ట్ సిరపింగ్ ఉంటుంది. బ్రైనింగ్ ఏంటంటే వెజిటేబుల్స్ ప్రాసెస్డ్ ప్రొడక్ట్స్ ఏదైనా వెజిటేబుల్ నుంచి తయారు చేసినటువంటి పదార్థాలను నిల్వ ఉంచడానికి. బ్రైనింగ్ అంటే ఉప్పు గాఢత. ఈ ఉప్పు నుంచి తయారు చేసే సొల్యూషన్. సో బ్రైన్ ని ఉప్పు సొల్యూషన్ ఏమంటారు బ్రైన్ అంటారు. కామన్ గా బ్రైన్. సో ఈ ప్రాసెస్ ఏమంటారు బ్రైనింగ్ అంటారు. సో దీంట్లో ఉప్పు గాఢత కాన్సంట్రేషన్ ఆఫ్ బ్రైన్ ఇస్ 1 to 13 degrees Celsius. బ్రైన్ ఎక్కువ కాన్సంట్రేషన్ వచ్చేసి 1 to 3 degrees Celsius. That is only used for vegetable processed products. And next syrups. ఈ సిరప్ ఏంటంటే షుగర్ సొల్యూషన్. చక్కెర సొల్యూషన్ ఏమంటారంటే సిరప్ అంటారు. ఇది ఫ్రూట్స్ ప్రొడక్ట్స్ ప్రిజర్వేషన్ కి యూజ్ చేస్తారు. బ్రైన్ ఏంటంటే సాల్ట్, ఇది వెజిటేబుల్ కి. అండ్ సిరప్ ఇస్ యూజ్డ్ ఫర్ జనరల్లీ ఫ్రూట్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ డీహైడ్రేషన్. ఈ డీహైడ్రేషన్ ప్రాసెస్ ఏంటంటే ఈ పదార్థాలను నిల్వ ఉంచడం. ఎట్లా అంటే మామూలుగా మనకు బెండ స్లైసెస్ ఉంటాయి కదా, బెండ ముక్కలు, వాటిని డ్రై చేసి నెక్స్ట్ ఎక్కువ రోజుల పాటు ఉంచుకొని తింటారు అన్నమాట. సో లైక్ దట్ బెండా ఫ్రై చేసి. సో లైక్ దట్ ఏమంటారు డీహైడ్రేషన్ ఏంటంటే దాంట్లో ఉంటే తేమను తొలగించి ఆ కూరగాయ పదార్థాలు లేదా ఫ్రూట్స్ ముక్కలలో ఏమంటారు మాయిశ్చర్ తొలగించి దాన్ని ఎక్కువ రోజుల పాటు దాన్ని ఎండబెట్టి ఎక్కువ రోజుల పాటు యూజ్ చేస్తారు. కామన్ గా విలేజెస్ లో దోశను ఏం చేస్తారంటే కోసేసి ఎక్కువ రోజుల పాటు పచ్చడి పెట్టుకోవడానికి లేదా వీటి కోసం కర్రీస్ వండుకోవడానికి యూజ్ చేస్తారు. సో దిస్ ఇస్ డీహైడ్రేషన్ ప్రాసెస్ అంటారు. దీంట్లో డ్రైయర్స్ యూజ్ చేస్తారు, మెకానికల్ డ్రైయర్స్ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఓక్రా, టమాటా,
బెండ, టమాటా, బఠానీలు, నెక్స్ట్ ఆనియన్, ఉల్లిగడ్డ స్లైసెస్ కూడా మనకు దీంట్లో ఉపయోగిస్తారు. మామూలుగా వెజిటేబుల్ కి వచ్చేసి 60 to 66 degrees వద్ద ఈ డిహైడ్రేషన్ ప్రాసెస్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫ్రూట్స్ వచ్చేసి 67 to 71 degrees Celsius, 67 to 71 degrees Celsius వద్ద డిహైడ్రేషన్ ప్రాసెస్ ఫ్రూట్స్ కి చేస్తారు. దిస్ ఇస్ అబౌట్ ఆల్ అబౌట్ ద వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అండ్ దేర్ ఇంపార్టెన్స్ అండ్ different terms used in value added products.